ఇటీవల ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తమ పార్టీలో కీలకమైన మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకుంది. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై గడువు విధించడమే కాకుండా మాట వినని నాయకులను మార్చేస్తానని కూడా హెచ్చరించారు. అసలు ఏం జరిగింది? జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక వ్యూహమేమిటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో కాకపుట్టిస్తుంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నేతలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో ఎక్కడా లోపం ఉందో గుర్తించి దాన్ని సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని అనుసంధానం చేయాలని ఆయన నిర్ణయించారు. దీనిలో భాగంగా పార్టీలోని అన్ని రకాల కమిటీలను గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు గట్టి డెడ్లైన్ విధించారు. కమిటీల ఏర్పాటు విషయంలో జగన్ ఎలాంటి మొహమాటం లేకుండా కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా కమిటీలను పూర్తి చేయని పక్షంలో సంబంధిత సమన్వయకర్తలకు పార్టీపై ఆసక్తి లేదని భావించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తానని హెచ్చరించారు. పార్టీకి మొదటి ప్రాధాన్యత ఇస్తానని, ఆ తర్వాతే ఎవరైనా అని కుండబద్దలు కొట్టారు. జనవరిలో తాను స్వయంగా ఈ కమిటీలను పరిశీలిస్తానని తెలిపారు. ఈ కఠిన నిర్ణయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, నిర్లక్ష్యంగా ఉన్న వారికి ఒక హెచ్చరికగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో పార్టీలో నిర్ణయాలన్నీ పై స్థాయి నాయకుల నుంచి కింది స్థాయి నాయకులకు చేరేవి. ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి కింది స్థాయి నుంచి అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలు తీసుకునే సరికొత్త విధానాన్ని అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ కొత్త వ్యూహం ద్వారా పార్టీ కార్యకర్తలకు విలువ పెంచడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్పులు వైఎస్ఆర్సీపీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాయో లేదో అనే ఆసక్తి వైసీపీ వర్గాల్లో కూడా మొదలైంది.